ఇక్కడ దీన్ని జూమ్ చేయి ఫస్ట్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యక్తి, అందులో ఈ వ్యక్తి నిన్న అంటే సర్పంచ్గా గెలిచినటువంటి వ్యక్తులు తెల్లారగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సర్పంచ్గా పోటీ చేసినటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది. ఒకసారి అంటే వీళ్ళో కాదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే విక్టిమ్స్ తరపు మనుషులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, నిన్న వీళ్ళైనా దాడి చేసింది చెప్పండి. వీళ్ళేనా? వీళ్ళ అన్న కొడుకు. సర్పంచ్ గెలిచినైనా తమ్ముడు. సర్పంచ్ గెలిచినైనా తమ్ముడు మేడం. మా వద్ద మీదకి వెళ్ళి డాక్టర్ తీసుకుపోయిండు, పై ఎక్కిచ్చిండు, 5 మందికి గాయాలైన. ఈ వీడియోనా? ఒకసారి నాకు ఒక్క నిమిషం. డాక్టర్, ఇదే డాక్టరా? దీన్ని జూమ్ చేయి, దీన్ని జూమ్ చేయి. ఓకే, ఇదే డాక్టర్ మేడం. ఇదే డాక్టరు. ఇక్కడ ఉన్న అబ్బాయి ఇదేనా? ఇదేనా? చూడండి ఒకసారి. మీ వదిన ఇంట్లో ఉన్నామే. మా వదిన డాక్టర్ పై కింద పడ్డది, నాగండ్ల సందులో వచ్చింది. మా వదిన ఇప్పుడు సీరియస్ ఉంది మేడం. మా వదిన మాత్రం మంచిగా కావాలి మేడం మాకు. ఒక్క నిమిషం. నిన్నంతా అసలు ఏం జరిగింది? నిన్న ఎల్లారెడ్డిలో అసలు ఏం జరిగింది చెప్పండి మేడం. ఎల్లారెడ్డిలు అంటే ఇప్పుడు వాళ్ళు గెలిచిండ్రు కదా, అదే వీళ్ళు గెలవని వాళ్ళ మీదకి వచ్చిండ్రు మేడం. వీళ్ళందరూ బాధపడతాడు కదా గెలవని అతను. వాళ్ళ దగ్గర పోయి వీళ్ళందరూ ఏదో ఓదార్సానికి పోయినరు. పోయినందుకు వాళ్ళందరూ వాళ్ళకి పోతారా అన్నట్టు కక్షతోని ఆయన డాక్టర్ తీసుకొని వచ్చేసిండు. 5 మంది కూర్చున్నారు అక్కడ. 5 మంది మీదకి ఆయన చంపేస్తాని ఆయన పోయి మూలను కూడా గుద్దేసిండు. ఆ మూల కూడా కొద్దిగా ఎంత పోయింది. మా వదిన మీదకి వెళ్ళి డాక్టర్ మొత్తం ఇట్లా పోయింది మేడం. అంటే అంత బహిరంగంగా డాక్టర్ ఎక్కిస్తుంటే చుట్టుపక్కల ఎవరు పట్టించుకోలేదు, పోలీసులు రాలేదు అసలు? పోలీసు వాళ్ళు అంటే ఇక దూరం ఉంటారు కదా మేడం, ఆ టైంలో ఎవరు రాలేరు. ఇక తర్వాత ధర్నాలు చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు మేడం. అరుగు మీద కూర్చున్నారు కదా, అరుగు మీద కూర్చున్నప్పుడు అది అరుగు కిందికి వెళ్ళిపోతుంది అనుకుంటాం, రోడ్డు మీద పోతుంది బండి అనుకుంటాం, కానీ అరుగు మీదకి ఎక్కుతుందని తెలియదు కదా మేడం. ఆడ అచ్చుడే పైకి ఎక్కించిండు అన్నట్టు, గోడ గుద్దుకొని పైకి ఎక్కించి అంత ఎక్కించినప్పుడు మా వదిన పయ్యల కింద పడ్డది అన్నట్టు. ఇంకా 4గురికి కాళ్ళు చేతులు అన్ని ఇరిగినాయి. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ ఉంది మేడం. మా వదినకు మాత్రం చాలా గాయాలైనాయి. మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయింది, బ్లీడింగ్ చాలా పోతున్నది. అంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ దాకా పోయిందని అంటే కాళ్ళు ఉన్నట్టా లేనట్టు అసలు పరిస్థితి? ఆమెకి పరచలేదు మేడం, ఇప్పుడు పరచలేదు. గర్భసంచికి పలిగిందంట, బ్లీడింగ్ వస్తుంది. లోపల ఏమైనా కూడా తెలియదు మేడం. అవయవాలు ఏమైనాయో ఏం పలిగినాయో మాకేం అర్థమైతే లేదు. డాక్టర్ ఇంకా రాలేడు, వస్తాడు అని చెప్తున్నారు. బ్రతికే ఛాన్స్ ఉందా లేదా మనిషి? సీరియస్ ఉన్నది. చెప్తలేరు, ఇంకా చెప్తలేరు. ఆ డాక్టర్ వచ్చి చూస్తే కదా చెప్తాము. రాలేడు. అయితే చూసిన డాక్టర్లు అయితే బతకదే అని అంటున్నారు. సీరియస్ ఉన్నది. మీరు చెప్పండి అసలు ఏం జరిగింది? మా అమ్మకు బైక్ మీద బండి మీద అరుకుల మీద కూర్చోంగా డాక్టర్ కావాలని వేసిండాడు. కావాలని చేసే మామీనే బాగా లక్ష్యం ఉంది. మామీనే లక్ష ఉంది. అందరినీ చేయాలని చూస్తున్నాడు. రేపు పొద్దున సోమవారం వరకల్లా మా ఏమన్నా ప్లాన్ చేస్తా, చంపేస్తా, అది అని అన్నాడు. అందుకే అట్లా చేసిండు. 10 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్కి, అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్కి మధ్య గొడవలు, తగాదాలు అసలు ఏమున్నాయి? ఇక వాళ్ళు పాత కక్షలు ఏమున్నాయి మేడం మనకు తెలియదు. కానీ అయితే మొన్న గెలవకముందే అన్నాడట, మీ సంగతి చూస్తా, నేను గెలిచినాక ఒక్కొక్కరిని చంపేస్తానట. అదే పరిస్థితి తెచ్చిండు మేడం. ఇప్పుడు మా వదిలి మాత్రం అన్ని వంచిండు, కాలు మొక్కిండు, పైసలు వంచిండు. ఎంత మంచి పైసలు అన్ని వంచిండు, 500 వంచిండు, కాలు వేయించిండట. కాలు మొక్కుంటా, మీరు ఒకవేళ గెలిపించకపోతే నేను ఓడిపోతా, ఎమ్మెల్యే గున్న నేను ఓడిపోతా అని అలా సర్పంచ్ కొడుకు, అన్న కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యేకి నిలబడుతున్నాడు, ఎంపీటీసీకి. ఇక అవి ఇవి మేమే గెలవాలన్నట్టు వాళ్ళకు ఉద్దేశం మేడం. ఇక ఎవరు గెలవాలి దాన్ని 5,000 2,000 ఇచ్చుకుంటా అలా కాలు మొక్కుంటా గెలిపించేసుకున్నారు. డాక్టర్ తొక్కిచ్చిన ఆమె పేరేంటి? చిరంజీవి. అవును. లేడీ పేరేంటి? భారతి, గంజి భారతి. భారతి మీదకి వెళ్ళి డాక్టర్ ఎక్కిపోయింది. కాంగ్రెస్ సర్పంచ్ పేరేంటి? పాపయ్య, కుర్మ పాపయ్య. అలా తమ్ముడు చిరంజీవి ఎక్కించిండు. అవును మేడం. బీఆర్ఎస్ సర్పంచ్ పేరేంటి మరి? రాజు, బిట్ల రాజు.